ఈ వీడియోలో మనం ఆసిఫ్ అలీ గారు, విజయ రాఘవన్ గారు కలిపి నటించిన 'కిష్కింధ కాండం' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్‌గా ఉంది. డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 13 మినిట్స్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన అజయ్ చంద్రన్ గారి అబ్బాయి అయితే తప్పిపోతారనమాట. చాలా కాలంగా వెతుకుతూ ఉంటారు కానీ దొరకడు. అండ్ ఆఫ్టర్ 2, 3 ఇయర్స్ తర్వాత అజయ్ చంద్రన్ గారి నాన్న అయిన అప్పు పిల్లయ్య గారు గన్ అయితే కనబడకుండా పోద్ది, లైసెన్స్డ్ పిస్టల్. అసలు అది ఎలా జరిగింది? అసలు అజయ్ చంద్ర గారి అబ్బాయి ఎందుకు కనబడకుండా పోయాడు? ఆ పిస్టల్ ఏమైంది? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'కిష్కింధ కాండం'. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్డ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ యావరేజ్ భయ్య. మరీ సూపర్ అని ఏం చెప్పలేం కానీ ఓకే ఓకే అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఆ స్టోరీ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం థ్రిల్లర్స్‌లో డిఫరెంట్‌గా అటెంప్ట్ చేశారని చెప్పాలి. బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ బాగుంటుంది భయ్య. ఇప్పటిదాకా తీసుకెళ్ళిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా ఒక్కసారిగా అన్‌ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ 20 మినిట్స్‌లో జరిగేది అసలైందనమాట. అది బాగా చూపించారని చెప్పాలి. అండ్ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా బానే చూపించారు. రైటింగ్స్ కూడా అక్కడక్కడ పర్లేదనిపించాయి. మ్యూజిక్ యావరేజ్. మరి అంత గొప్పగా ఏం లేదు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. బట్ ఇలాంటి థ్రిల్లర్స్‌కి కొంచెం స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బెస్ట్. అదైతే మిస్ అయింది ఇక్కడ. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆసిఫ్ అలీ గారు గానీ, అపర్ణ గారు గానీ అందరూ బాగా చేశారు. ఈ మూవీతో నాకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే పేసింగ్ ఇష్యూస్ భయ్య. ఈ మలయాళం వోళ్ళు ఇంకెప్పుడు ఇదే స్లో పేస్‌లోనే తీసుకెళ్ళాలని మరి డిసైడ్ అయ్యి ఉన్నారో, లేక వాళ్ళ రైటర్స్ అందరూ కూడా అలాగే ఉంటారో నాకు తెలీదు కానీ టూ మచ్ స్లో అనమాట. ఉన్న 2 అవర్స్ 13 మినిట్స్ రన్ టైమ్‌లో ఈజీగా 1 ½ అవర్ ఆ స్లో పేస్ అలా వెళ్తూనే ఉంటుంది. చాలా స్లోగా వెళ్తుంది ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. డైరెక్ట్ స్టోరీలో పాడేస్తారు. అది బానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటిని అన్‌ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తారు. బట్ అదంతా కూడా చాలా స్లోగా నడుస్తది. ఆ స్టోరీ అంతా చూడడానికి కొంచెం బోర్ కొడుతూ ఉంటది భయ్య. చెప్తున్నా గదా! చాలా ఓపిక కావాలి ఆ 1 ½ అవర్ చూడడానికి. ఆ 1 ½ అవర్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా అలా మనకు తెలుస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. ఆ లాస్ట్ 20 మినిట్స్‌లో అసలైన ట్విస్టులు రివీల్ చేస్తూ ఉంటారు. అసలు ఏం జరిగిందన్నది. ఆ లాస్ట్ 20 మినిట్స్ కోసం ఈ 1 అవర్ 30 మినిట్స్ మీరు భరించాల్సిందే. తప్పదు. ఎందుకంటే వద్దని చెప్పలేను. కొంచెం కొత్తగా ఉంటుంది థ్రిల్లింగ్ కాన్సెప్ట్. ఆ డ్రామా గాని కొంచెం డిఫరెంట్‌గా అటెంప్ట్ చేశారు. సో, అందుకైతే నాకు మూవీ యావరేజ్ అన్న ఫీల్ అయితే వచ్చింది. పర్లేదు చూడొచ్చు అన్న ఫీల్ అయితే ఉంది. లేదంటే ఆ లాస్ట్ 20 మినిట్స్ కన్నా బాగోకపోయి ఉంటాయి. నేను అసల నాట్ వర్త్ ఇట్ అని చెప్తాను. గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. ఆ లాస్ట్ 20 మినిట్స్ కోసం అన్నా సరే కానీ. అలా అని చెప్పి మరీ తీసి పారేసేంత దరిద్రంగా అయితే ఉండదు. పర్లేదు. మలయాళం రైటింగ్ స్లోగా ఉంటాయి కానీ చాలామంది డ్రామా చూసే వాళ్ళు ఉంటారు. డ్రామా లవర్స్ ఉంటారు. వాళ్ళకి నచ్చేస్తది. డ్రామా చూడలేము, ఓపిక లేదనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు అంతే భయ్యా. ఇంకా విజువల్స్ పరంగా గానీ, అండ్ మూవీలో కొన్ని యానిమల్స్‌ని అయితే యూజ్ చేసుకుంటారు. ఆ యానిమల్స్‌ని యూజ్ చేసుకున్న విధానం గానీ, అండ్ స్టోరీని అన్‌ఫోల్డ్ చేసిన విధానం కానీ, ఆ డాట్స్‌ని కనెక్ట్ చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా బానే ఉంటాయి. స్టోరీలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఆ లూప్ హోల్స్‌ని అయితే మళ్ళీ వాళ్ళు క్లైమాక్స్‌లో చెప్పాలి. బట్ పే ఆఫ్ సీన్స్ ఇవ్వలేదు. వాటిని అలాగా క్వెషన్‌గానే వదిలేశారు ఓపెన్ ఎండింగ్ కింద. మరి తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ దానికంత విషయం ఏం లేదు. ఆ సీన్ చెప్దామంటే మళ్ళీ స్పాయిలర్‌లు అంటారు. ఎందుకు చూసి తెలుసుకోండి మీరే. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ మూవీ సజెషన్స్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నేను ప్రత్యేకంగా వీడియో ఏం పెట్టను. మీకు టైం వేస్ట్ చేయను. నేను ఆల్రెడీ అన్ని మూవీస్ చూస్తాను కాబట్టి రివ్యూస్ పెడతా. సో, అవన్నీ కూడా 2024 మూవీ వెబ్ సిరీస్ అండ్ సజెషన్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్‌లు ఉంటాయి ఛానల్‌లో. ఓపెన్ చేసుకొని మీకు నచ్చింది చూడండి భయ్య. నాకు బాగా నచ్చినవి మాత్రమే నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెడుతున్నా. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.